ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెడీమేడ్ లంగలు. మనం లంగలు కొంటూ ఉంటాం కదా, మనం చీర చీర కింద లంగలు కట్టుకుంటాం కదా, అవి డబల్ కుట్టు ఎట్లా వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి కుట్లు మనకు ఒక్కొక్క కుట్టే ఉంటుంది, పెద్ద కుట్టు వేసి ఇస్తారు వాళ్ళు. మనము చిన్న కుట్టు పెట్టుకొని మన మిషన్ మీద మనం కుట్లు వేసుకుంటే నీట్గా లంగ జినిపోయిన దాకా కుట్లు పోవు. ఇట్లా కుట్లు వేసుకోవాలి. కుట్టు పైన ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ పోతారు చాలా మంది, అట్లా పోవద్దు. స్టార్టింగ్ ఖచ్చితంగా గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్ గట్టి కుట్టు పెడితేనే మనకు లంగ చినగకుండా ఉంటుంది. మొత్తం కుట్లు ఇప్పుడు వేసాం కదా కుట్టు, ఈ కుట్టు లాగానే మొత్తం మొత్తం కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము చుట్టూ కుట్టు, మొత్తం కుట్లు 7-6 కుట్లు ఉంటాయి కదా, అవి మొత్తం వేసినాక నడుము కుట్టేయాలి చుట్టూ. స్టార్టింగ్ ఫస్ట్ లాస్ట్కు గట్టి కుట్టు పెట్టాలి. ఇవి నేను పెడుతున్నా, గట్టి కుట్టు మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇన్ని కుట్లు వేసిన దానికంటే కింద మడత పెట్టి కుట్టడం చాలా అవసరము. ఇప్పుడు కింద మడత పెట్టేటప్పుడు పైన లంగా తక్కువ ఉంటుంది, కింద వెడల్పు ఉంటుంది. అందుకు ఇట్లా మడత పెడుతుంటే మనకు ఎక్కువ అవుతుంటుంది. ఎక్కువ అవుతుంటే మధ్యలో ఈ పైది మాత్రం కుచ్చు పెడుతుండాలి. పై భాగం మనం మడత ఏదైతే మడత పెడతామో, మనం ఎంత మడత పెట్టుకుంటామో అది పెడితే కుడుతుంటాం కదా, కుడుతూ ఇట్లా ఒడి తిరిగినట్టు వచ్చిన దగ్గర ఏడు వస్తే ఆడ మనం ఒక కుచ్చులాగా పెడుతుండాలి పైది మాత్రం. ఇప్పుడు పెడుతున్న చూడు, అట్లా మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. లంగ మొత్తం మడత పెడితే ఎక్కడ కూడా మంచి మళ్ళకు ముడత అనిపించేది, కుచ్చు కనిపించేది. తిరగమళ్ళకు మాత్రమే కుచ్చు కనిపిస్తుంది. మొత్తం రెడీ అయినాక ఇగో లంగ ఇట్లా రెడీ అవుతుంది చూడండి.